హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మా చిట్టి తల్లి పుట్టిన తర్వాత ఇంకా చాలా సంతోషంగా హ్యాపీగా అయితే ఉన్నాం. సో 3 డేస్ నుంచి వర్షాలు పడడం వల్ల మా చిట్టి తల్లిని ఎండలో పెడదామంటే అసలు కుదరడం లేదు. ఇంకా హాస్పిటల్లో ఉన్నామన్నమాట. నందుకు సిజరీన్ కాబట్టి 3 డేస్ అయితే ఉండమన్నారు. 3 డేస్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. 3 డేస్ అయితే ఉండమన్నారనేసి చూడండి ఇక్కడే ఈ రోజు అయితే మా పాపకు స్నానం చేపించాము. లైట్ వెలుతురు పడుతూ ఉంటే చాలు కళ్ళు మూసుకునేస్తుంది. లైట్ వెలుతురు లేకపోతే మాత్రం కళ్ళు తెరుస్తుంది. సో ఈ రోజే అనమాట కొంచెమైనా కళ్ళు తెరుస్తుంది. 2 డేస్ నుంచి ఈ రోజు అయితే కళ్ళు బాగా తెరుస్తుంది అనమాట. చూడండి ఎంత చిన్నగా నవ్వుతుందో. నందు వాళ్ళ అమ్మ వచ్చారు. తనే ఇంకా మా పాపకైతే స్నానం చేపించారు. ఇంకా నందు కొంచెం డల్గా ఉండడం వల్ల 3 డేస్ అన్నా ఉండాల్సి వచ్చింది. లేకపోతే తను కొంచెం యాక్టివ్గా ఉండింటే 1 డేకి డిశ్చార్జ్ చేస్తామని అన్నారనమాట. మా చిట్టి తల్లిని నందు వాళ్ళ అమ్మ అయితే కొంతసేపు మాట్లాడిస్తున్నా ఇంకా మా చిట్టి తల్లి అలాగే ఆమె వైపు చూస్తూ ఉంది. ఇంకా చూడ్డానికైతే మా ఫ్రెండ్స్ తర్వాత మా బంధువులు కొంతమంది అయితే వచ్చారనమాట పాపను చూడ్డానికి. పాప అయితే చాలా బాగుంది, మీ అమ్మ పోలికలే ఉన్నాయనేసి మా బంధువులు అయితే చెప్పారు. సో ఇంకా 3 డేస్ తర్వాత డిశ్చార్జ్ చేద్దామని చేశారనమాట ఫ్రైడే రోజు. సో మా చిట్టి తల్లి ఫ్రైడే రోజు మా ఇంట్లోకి వస్తుంది కాబట్టి సో పూలతో ఆహ్వానం పలుకుదాం అనుకున్నాం. కానీ వాళ్ళు త్వరగా వచ్చేసారు. నేను కొంచెం త్వరగానే వచ్చాను హాస్పిటల్ నుంచి. కాకపోతే అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట మొత్తం ఇట్లా డెకరేట్ చేసి సో తనను ఫస్ట్ టైం ఇంట్లోకి పిలుచుకొని వస్తున్నాం కాబట్టి సో కొంచెం పూల అట్లా పెట్టి చేస్తే బాగుంటది అనిపించింది. 5 నిమిషాల్లో ఇదంతా రెడీ చేసామన్నమాట. నేను ఒకటే, ఇంకా మా తమ్ముడు వేరే పిల్లోడు పిలుచుకొని వచ్చి అప్పటికప్పుడే మొత్తం రెడీ చేసాం. ఇంకా ఎర్రనీళ్ళు తీయాలి కాబట్టి సో అది కూడా రెడీ చేసామన్నమాట. సో ఇంట్లో ఉండే కొన్ని పూలతో అయితే నాకు వచ్చినట్లు ఏదో చేశాను. ఇంకా నా మేనకోడలు మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి పైగా ఫ్రైడే మా ఇంట్లో అడుగు పెడుతుంది కాబట్టి ఇంకా తన కాలి గుర్తులైతే ఒక పేపరు లేదా కర్చీప్ లో వేపిద్దాం అనుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే కర్చీప్ అనుకున్నాం. కర్చీప్ లో తన కాలి ముద్ర వేపించినట్లయితే ఫోటో ఫ్రేమ్ చేసుకోవడానికి బాగుండదేమో, ఏమన్నా పాడైపోతుందేమో అనుకునేసి ఒక పేపర్లో అయితే తన ఖాళీ గుర్తు లేపిద్దామనేసి ఒక పేపర్ అయితే పెట్టాము. ఇంకా కారులో పిలుచుకొని వచ్చామన్నమాట. నందుని సిజరీన్ కాబట్టి ఎక్కువ కదిలితే పెయిన్ వస్తుందనేసి. ఈ పూలు ఇలా పెట్టడం చూసి నందు చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. తన పాపకైతే చెప్తుంది, చూడు నీ అత్త నిన్ను ఎలా వెల్కమ్ పలుకుతుందో అనేసి. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మనకి ఇలాంటివి ఏమీ లేదు. కానీ ఇప్పుడు పుట్టే పిల్లలకి ఫొటోస్ కానీ పుట్టినప్పటి నుంచి ఫొటోస్ తర్వాత ఇలాంటివి మనం చేయొచ్చు అనమాట. మనకు ఉన్నంతలో మనం చేయొచ్చు. ఒక స్వీట్ మెమొరీలా ఉండిపోతుంది కాబట్టి సో పైగా ఫ్రైడే మా ఇంటికి మా చిట్టి తల్లి వస్తుంది కాబట్టి సో ఇవన్నీ చేయాలనుకున్నా. पेपर में बेलाओ फेम आंगली बेले जाटा इन सो जाते तट्टे पाले ने करना वत्ता रे वो तू आंपड़े चिन्नंदु वल्ली आंपड़े झल्ला तू टट्टा झल्ला वो मामी से कर देने गट्टा झल्ला मामी चोरीन यब्बा तामे लाली करो रे टांगे ओबो ये आडियोस पेपर झल्ला से सिलो खल से सिलो खल मेरा तू ताता मेरा दला प्ले
दो एक करते बेला देर रख दाबना को बन रहा है बड़ा बड़ा बाहुबली था क्या हां अब बड़ा टांग लूना नो बरोटा सिलागा जोना टांग लूनो का लूनो और कौन है मैं चला हमें मला कौन सा हम दोनों से गट्टा चला गोड़ा छेड़ी है मालूम है नहीं కుంకుమ కలిపిన నీళ్లు కొంచెం చల్లగా ఉండటంతో కాలు పెట్టగానే చల్లగా అనిపించిందేమో ఏడ్చేసింది అనమాట. సో ఎలాగో అలా మా తమ్ముడు తన కాలు పట్టుకొని సో ముద్రలు అయితే వేపించేసాము. ఒక పేపర్లో వైట్ పేపర్లో అయితే దాన్ని ఫ్రేమ్ కట్టించాలనుకుంటున్నాము. కాలి ముద్రలు వేపించేసిన తర్వాత మా తమ్ముడు అయితే ఒక కాలు పెట్టి తన ఇంట్లో పిలుచుకొని వద్దాం అనేసి తను పట్టుకున్నాడు. ఇంకా కూర్చొని పెట్టుకున్నట్లు పట్టుకున్నాడు అనమాట. తన తల అయితే వంగిపోయింది. సో చాలా భయం వేసింది. తిట్టాం మా తమ్ముడిని అయితే. ఇంకొంచెం పాప ఏడ్చి మళ్ళీ నార్మల్ అయిపోయింది అనమాట. సో తల అనేది వాళ్ళకి ఎన్నుముక అనేది ఇది ఉండదు కాబట్టి సో వంగిపోతాయి. సో జాగ్రత్తగా ఉండాలనేసి తిట్టాము. ఇంకోసారి అలా చేయకు అనేసి. సో ఇంకా లగేజ్ అనమాట ముందుగానే సర్దుకుపోలేదు మేమైతే. కొన్ని అయితే అక్కడే తీసుకున్నాము టౌన్ లోనే. సో అవన్నీ చాలా ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఉతకాల్సి ఉంటుంది. సో అన్ని సర్ది పెడుతున్నాం అనమాట. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ వేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.